రైట్. రాష్ట్రంలోనే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో 19,000 ఉద్యోగాలు కావాలని నిరుద్యోగులు మొత్తం పెద్ద ఎత్తున ధర్నా చేస్తుంటే ప్రభుత్వం 5,000 ఉద్యోగులకే పరిమితం అవుతుందంటూ ఇప్పుడు ఇబ్బంది పడుతున్నామంటూ ఆ నోటిఫికేషన్కి సంబంధించి జేఏసీ నాయకులు నిరుద్యోగ జేఏసీ నాయకులు కూడా బీజేపీ సపోర్ట్ కోసం బీజేపీ నాయకులు కలవడం జరిగింది. ఇప్పుడు మనతో ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు మాట్లాడదాం. వాళ్ళకి నిరుద్యోగులు ఏ కోరికలు కోరారు, బీజేపీ తరఫున వీళ్ళు ఎలాంటి భరోసా ఇచ్చారో ఒకటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న చెప్పండి, ఇప్పుడు నిరుద్యోగులు పెద్ద ఎత్తున మీతో జేఏసీ నాయకులు చర్చలు జరిపారు, వాళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తున్నాం? ఇప్పుడు గతంలో నిరుద్యోగులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగాలు ఇవ్వలేదు. ఉద్యోగాలు ఇవ్వనప్పుడు 12 సంవత్సరాల నుంచి ఏదైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీల కోసానికి గతంలో జీవో ఇచ్చింది. ఏజ్ రిలాక్సేషన్ కోసానికి 36 ఇయర్స్ 34 ఇయర్స్ ఇచ్చారు ఎస్ఐపిసి వాళ్ళకు. దాన్ని అట్లనే పెట్టమని చెప్తారు. దాన్ని ఏం చేశారు అంటే 34ను 32 చేశారు, 36ను 34 చేశారు. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు ఉద్యోగాల కోసం ఫైట్ చేస్తూ ఉన్నారు. ఫైట్ చేస్తున్నప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, 12 సంవత్సరాల నుంచి ఒక ఉద్యోగం సాధిస్తా 300 మందికి 1:300 మెంబర్స్ ఉన్నా కానీ నేను సాధిస్తాను. ప్రతి ఒక్క స్టూడెంటు నిరుద్యోగ ఎవరైతే ఉన్నారో నేను సాధిస్తాను, వాళ్ళకి చాలా భరోసా ఉంది. ఆ భరోసా కోసానికే భారతీయ జనతా పార్టీ నిరుద్యోగ భరోసా కార్యక్రమం వాళ్ళకు భరోసా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇచ్చిన కమిట్మెంట్ ఏదైతే ఉందో, గతంలో డీజీపీ గారైనా పోలీస్ డిపార్ట్మెంట్కి 20,000 ఖాళీలు ఉన్నాయని చెప్పారు. ఎప్పుడు కూడా ఇంత తక్కువ వేసినా 3 సార్లు నోటిఫికేషన్ వేసినా ఎప్పుడు ఇంత తక్కువ ఖాళీలు ఎప్పుడు రాలేదు. ఈ ఖాళీలు ఇమీడియట్లీ ఫిలప్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు ఈ ఏఆర్ కానిస్టేబుల్స్ వీళ్ళందరూ కానిస్టేబుల్స్ ఉంటారో దాన్ని మొత్తం స్టేట్ వైడ్ ఒకటే చేసుకుంటే, ఏది గ్రేహౌండ్స్ అయినా ఇంకోటైనా స్టేట్ వైడ్ ఒకటే చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక్కో దగ్గర మార్కులు తక్కువ వచ్చిన 75 మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళకు, ఇక్కడ 100 మార్కులు వచ్చిన వాళ్ళకు, సేమ్ కోచింగ్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉన్నది. అది తీసేయాలని డిమాండ్ చేస్తున్నాను. స్టేట్ వైడ్ వాళ్ళు ఆడుకుంటారు కదా, దాన్ని ప్లాన్ చేసి. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే, ఒక్కోసారి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఇది ఫిలప్ కానికి 2 సంవత్సరాలు పడుతుంది. దీన్ని అతి తొందరలో స్టార్ట్ చేయాలి. ఇచ్చిన కమిట్మెంట్ ఏదైతే అది ఫిలప్ చేస్తే 20,000 ఉద్యోగాలు ఫిలప్ అవుతాయని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అసలు వచ్చిన కానీ ఉద్యోగాలు ఇవ్వలేదంటారు. వాళ్ళు మంత్రుల నుంచి ముఖ్యమంత్రి వరకు వచ్చిన తొలి ఏడాదిని 70,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రతిసారి చెప్తున్నారు కదా. వాళ్ళే చెప్పారు ఏంటంటే, గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు 50,000 ఉద్యోగాలు ఇచ్చి మళ్ళీ 13,000 ఉద్యోగాలు ఇచ్చినప్పుడు 67,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పారు. మిగతా ఖాళీలు ఇవ్వమంటున్నాం. వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ ఏదైతే ఉందో 1,33,000 ఖాళీ ఫిలప్ చేయమంటున్నాం. మేము ఎక్కువ అడుగుతలేం కదా. ఇప్పుడు దీంట్లో ఎవరైతే ఇండెంట్ ఇస్తారో వాళ్ళు ఇండెంట్ ఇచ్చిన తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ అయిన తర్వాత మళ్ళీ టీజీపీఎస్ వచ్చినాక మళ్ళీ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత అప్పుడు ఉద్యోగాల కోసానికి వీళ్ళు అప్లై చేసుకుంటారు, పోతారు. దాన్ని బట్టి ఉంటుంది. ఇంకొకటి అన్నిటికైనా మ్యాజిక్ ఏంటంటే, ఒక్కో ఉద్యోగానికి 1:3 అంటే ఒక్కొక్కరికి వీళ్ళ లెక్క ప్రకారం ఇప్పుడు ఏంటంటే 200 ఉన్న ఫీజు 1,000 రూపాయలు పెంచారు, 500% పెంచారు. ఇండియాలో ఏ స్టేట్లో లేదు. దాన్ని తగ్గియాలని భారతీయ జనతా పార్టీ తరఫు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ఉద్యోగాల దగ్గరికి డబ్బులు గుంజుకొని ఆ అమౌంట్ వస్తేనే మీరు ఇంకా శాలరీ ఇచ్చే అవసరం లేదు. ఆ అమౌంట్ సరిపోతుంది, వాళ్ళకు అమౌంట్ సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళ సర్టిఫికేట్ల కోసం దీనికోసం ఒక్కొక్కరికి ఒక 5,000 ఖర్చు పెట్టినా 5,000 ఇంటూ నీకు 300 అంటే దాన్ని బట్టి చూసుకోండి నీకు ఎంత అవుతుంది అమౌంట్. 30 లక్షల మంది ఖాళీలో ఉన్నారు, 30 లక్షల మంది అప్లై చేసుకుంటూ ఉన్నారు. ఈ 30 లక్షల మంది ఇంటూ మీరు చేసుకుంటే దగ్గర 900 కోట్లు వస్తుంది. ఈ ఉద్యోగాలు మొత్తం జాయిన్ అయినా కానీ ఈ 900 కోట్లు వరకు సరిపోతుంది. ఇప్పటికీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుంటే నిరుద్యోగులు వద్దంటుంటే ఈ ప్రతిపక్ష నేతలు అటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీలు కానీ నిరుద్యోగులు రెచ్చగొడుతున్నారని అటు ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంటే, ఈ రోజు నిరుద్యోగులు మీతో కలవడం జరిగింది, మిమ్మల్ని మాట్లాడడం జరిగింది. రేపటి రోజున నిరుద్యోగులకి కేసులు అయితే మీరు ఎలాంటి భరోసా ఇస్తారు? ఇక్కడేనో నిరుద్యోగులను మా దగ్గర మీకు ఉద్యోగాలు ఇచ్చారు, చాలా సంతోషంగా ఇంట్లో పడుకోమని చెప్తున్నాం. నిరుద్యోగులకు వాళ్ళ కడుపు గాలి మా దగ్గరకు వచ్చారు. వీళ్ళు ఇచ్చిన ఇప్పుడు నోటిఫికేషన్ 5,000 రిలీజ్ చేశారు కదా, ఇంకా 15,000 రిలీజ్ చేయమని డిమాండ్ చేస్తాం. నువ్వు జేఏసీ కింద ఎందుకు అయ్యారు మొత్తము? ఇంతవరకు అయిపోవడం జేఏసీ అయ్యారా? నిరుద్యోగులు చేసిన అయినా దాఖలా ఎక్కలేదు. ఫస్ట్ టైం జేఏసీ అయ్యి మా దగ్గరకు వచ్చారు. వాళ్ళు వచ్చిర్రా మేము పోయినాం ఆడికి? మరి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు అవసరం ఉంటే డాక్టర్ దగ్గరికి పేషెంట్ దగ్గర డాక్టర్ పోయిందా ఒకటి చెప్పండి. హాస్పిటల్కు డాక్టరు పేషెంట్ వస్తేనే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో దాన్ని ట్రీట్మెంట్ ఇస్తాం. ఇప్పుడు అదే ట్రీట్మెంట్ మేము నిరుద్యోగ భరోసాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున ఇచ్చినాం.
నిరుద్యోగ భరోసా ఇచ్చినప్పుడు నిరుద్యోగ భరోసా ఇస్తారా? ఇస్తున్నాం. నిరుద్యోగ భరోసా ఆ కార్యక్రమం ప్రపోజల్ పెట్టి వాళ్ళకి ఈ ఉద్యోగాలు ఇచ్చినంత వరకు 20,000 ఉద్యోగాలు ఇచ్చినంత వరకు వాళ్ళు ఎంబడి సాధించినంత వరకు వాళ్ళకి సపోర్ట్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే వరకు ప్రభుత్వం దిగి వచ్చి నోటిఫికేషన్ ఇచ్చే వరకు మీరు పోరాడతారు? 100% పోరాటం చేస్తాం. 100% పోరాటం చేస్తాం. ఇచ్చిన కమిట్మెంట్ నెరవేర్చాలి. పేజీ నంబర్ ఏదైతే మేనిఫెస్టోలో 21 ఇచ్చిర్రో ఈ 21 పేజీ నంబర్ దాన్ని నిలబెట్టాలని నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టమని చెప్తున్నాం. దాన్ని నిలబెట్టాలి. మీరు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ దున్నపతి వాన పడుతుంది. అది 80% మీరు ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం దిగి రాకపోతే మీరు ఇప్పుడు మొదటిసారి అసెంబ్లీ ఇప్పుడు ఎక్కడైతే బెంగాల్లో వచ్చినాక ఈరోజు తొలి బడ్జెట్లో అసెంబ్లీ బడ్జెట్లో 1,00,000 ఉద్యోగాలకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ విధంగా మీరేమైనా ఇచ్చే అవకాశం ఉందా? మా గవర్నమెంట్ వచ్చినాక మేము ఎట్లయినా ఇస్తాం. నేను ఇక్కడ చెప్పింది మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మేనిఫెస్టో పెట్టిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. మీలేక ఏంటంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మీరు మంత్రుల దాంట్లోనే మీరు మంత్రులు చూసుకోండి, ఒకరు ఒక ఫిగర్ అంటారు, ఒకరు అది ఏంటంటే గతి లేని సంసారం చేసి కానీ శుద్ధి లేని సంసారం చేయదు. శుద్ధి లేకుండా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఆ శుద్ధి అనేది శుద్ధి తీసి గతి వచ్చిందనుకో వాళ్ళకి బెస్ట్ పరిపాలన చేయడానికి ఆస్కారం ఉంటుంది. మీరు ఒకవేళ ఇప్పుడు నిరుద్యోగులకు భరోసా మీరు ఇస్తుంటుంటే రాష్ట్రానికే భరోసా ఇవ్వట్లేదు, ఇక్కడ కేంద్ర మంత్రులు ప్రధానికి అడ్డుపడుతున్నారని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు మెట్రోకి కూడా ఫేజ్ 2కి అడ్డుపడుతున్నారని లేఖలు రాయడం కూడా జరిగింది. దాన్ని ఎట్లా చూస్తారు? ఒకటే నేను అడుగుతా ఉన్నా, నువ్వు 17 సంవత్సరాలు ఉన్నావు, నీకు లైసెన్స్ కావాలంటే ఇస్తారా? సీఎం చెప్పినా ఇవ్వమని చెప్పండి. అప్పుడు దానికి నేనేమో జవాబు చెప్తా. ఇప్పుడు వాళ్ళు పెట్టిన కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కండిషన్స్ దాన్ని ఫుల్ఫిల్ చేసినప్పుడు ఐఆర్ఎఫ్సి నుండి ఏదైతే ఉందో మీకు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఒకటే మాట్లాడిగారు, గతంలో ఇంతకుముందు ఎన్నిసార్లు మీరు మంత్రుల దగ్గరికి పోయినప్పుడు కిషన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ అడిగిపోయారా? ఈరోజు కిషన్ రెడ్డి గారు ఎంత పవర్ఫుల్లో మీకు తెలుస్తుందగా. 29 రాష్ట్రాల్లో మంత్రి ఆయన తెలంగాణ పోరు యాత్ర చేసాడు. తెలంగాణ కోసానికి ఆ రోజు కూడా ఏది ఉపవాస దీక్ష చేసి తెలంగాణ వచ్చిన తర్వాత 2 రోజులు ఉపవాస దీక్ష చేసి ఢిల్లీ భవన్ తెలంగాణ భవన్లో వచ్చిన తర్వాతనే ఆయన వాటర్ తాగడం జరిగింది. అంత గొప్ప వ్యక్తిని పట్టుకొని మాకు ఇస్తలేవు, మేము ఓట్లు తీసుకుపోయి పోస్తా, ఇది తీసుకుపోయి పోస్తా. నేనేమంటున్నా, కేటీఆర్ ఈయనకన్నా ప్రైమ్ మినిస్టర్ ఆయన, నేనేమంటున్నా ప్రైమ్ మినిస్టరా? చెప్పు. మరి నువ్వు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, మొన్న జరిగిన దానికి మీ దగ్గర ఎవరైతే మండల్లో ఎవరైనా ఉంటారో లేకుంటే మీ సర్పంచ్ చెప్పినట్టు ముఖ్యమంత్రి వింటుండ అని చెప్పండి. అట్లయినా మాజీలు చెప్పినట్టు వింటున్నా. మీ పవర్ఫుల్ ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ చెప్తున్నారో వింటున్నంటే ఒక అందం పందం ఉంటుంది. మా మంత్రి పక్కన సహచార మంత్రి చెప్తుంటే వింటున్నా పక్క మంది. వాళ్ళు వేరే పార్టీ, మేము వేరే పార్టీతో మాకు వేరే పార్టీ ఉన్న వాళ్ళు మాకేం అవసరం? ఆయన కేంద్ర మంత్రి, ఈయన ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన చెప్పినట్టు వింటుండు, ఈయన చెప్పినట్టు రాజ్యం నడుస్తుండు. ఏదో చిన్నపిల్లలు ఆట ఆడుకున్నట్టు ఉంది ఇది.